ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు దర్శకుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ తరం దర్శకుల్లో రాజమౌళి ఆయనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఆయన తరువాత రాజమౌళి తర్వాత ఎవరు అంటే కనుక ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తుంది, లోకేష్ కనగరాజు పేరు వినిపిస్తుంది, తాజాగా సందీప్ రెడ్డి వంగ ఈ లిస్టులో చేరటం జరిగింది. వరుసగా వీళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను సాధించడం, కమర్షియల్ దర్శకులుగా వీళ్ళకంటూ ఒక గుర్తింపు రావటం, రాజమౌళి తర్వాత ఆ లిస్టులో వీళ్ళ పేర్లు అనేవి చేరడం జరిగింది. అయితే ప్రతిసారి ప్రశాంత్ నీల్ కానీ, లోకేష్ కనగరాజ్ కానీ, అలాగే సందీప్ రెడ్డి వంగ వీళ్ళ సినిమాలు విడుదలైనప్పుడు వీళ్ళు రాజమౌళికి పోటీ ఇచ్చేలాగా కూడా సినిమా మేకింగ్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఫిలిం మేకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రకమైన ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నిజానికి లోకేష్ కనగరాజ్ ఓకే, ఆయన కొంతవరకు రాజమౌళి తరహాలోనే ఆయన తీసే సినిమాల విషయంలో ఆ ఎలివేషన్ కానీ, చాలా క్లారిటీగా సన్నివేశాలను తీయటంలో కానీ, ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమాలు సన్నివేశాలను చిత్రీకరించడంలో కానీ కాస్త కూస్తో రాజమౌళి తర్వాతే ఆయనకే మంచి పేరుంది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్తో ఒకసారి కానీ వెలుగులోకి రావడం జరిగింది. కేజీఎఫ్లో ప్రధానంగా తొలిపాటు తీసుకుంటే కనుక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా వచ్చింది. అల్టిమేట్గా సినిమా చూసిన తర్వాత అందులో ఎలివేషన్స్ అనేవి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లాగా ఆడియన్స్ని ఆకట్టుకోవడం జరిగింది. ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. అదే క్రేజ్తో పార్ట్ 2 అనేది రావడం జరిగింది. కేవలం క్రేజ్ వల్లే, ఫస్ట్ పార్ట్కున్న క్రేజ్ వల్లే ఒక మంచి ఓపెనింగ్ రావడం, ఒక పాజిటివ్ బజ్ అనేది సినిమా కంటెంట్ వైజ్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మీద మిశ్రమ స్పందన కేజీఎఫ్ 2కి రావడం జరిగింది. బట్ అవేవి కూడా క్రేజు ఈ ఎలివేషన్స్ ముందు అవేమీ కనపడలేదు. అల్టిమేట్గా సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది, మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సలార్ విషయంలో కూడా చూసుకుంటే ప్రశాంత్ నీల్ మళ్ళీ కేజీఎఫ్ తరహాలోనే ఒక మంచి ఎలివేటెడ్గా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆయన సినిమా తీశారు, అంతా బాగానే ఉంది. అయితే రాజమౌళితో కంపేర్ చేయాల్సి వస్తే రాజమౌళి అంత క్లారిటీగా ఆ ఫిలిం మేకింగ్ తీయటంలో ప్రశాంత్ నీల్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. ఎలివేషన్స్ వరకు ఓకే, ఎలివేషన్స్ విషయంలో యానిమల్ సినిమా విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగ రాజమౌళిని మించిపోయాడు, బోయపాటిని మించిపోయాడు, ఈ రకమైన ప్రచారం జరిగింది. బట్ అల్టిమేట్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి, కంటెంట్ వైజు ప్రతి సన్నివేశం నవరసాలు పలికించాలి, ఎమోషన్ వీటన్నిటిని కూడా కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలగాలి అంటే కనుక రాజమౌళి తర్వాత ఎవరైనా, ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఈ విషయంలో రాజమౌళి వరుస సక్సెస్లు అందుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్లారిటీ ఫిలిం మేకింగ్. ఆయన చెప్పదలుచుకున్న ఎమోషన్స్ను చాలా క్లారిటీగా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలాగా కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఆయన సన్నివేశాలు తీస్తారు. అందుకే ఆయన సినిమాలను రిపీటెడ్గా జనాలు చూస్తూ ఉంటారు, 100 కోట్ల వసూళ్లు వస్తాయి. రాజమౌళి సినిమాలో హీరో ఎవరైనా సరే రాజమౌళి సినిమా తీస్తే చాలు, అది చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఫిలిం మేకింగ్ అంత క్లారిటీగా ఉంటుంది కాబట్టి. బట్ మిగతా దర్శకులకు అది అవ్వలేదని చెప్పుకోవాలి. లోకేష్ కనగరాజ్ని తీసుకుందాం. ఆయన తనదైన ఫిలిం మేకింగ్ ఎల్సీయూ అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసి ఒక హైప్ అనేది ఆయన మీద క్రియేట్ చేసుకున్నాడు, అంతవరకు ఓకే. బట్ మనం లియో సినిమా విషయంలోనే చూసుకుంటే ఫస్ట్ పార్ట్ వరకు ఓకే, ఆయన కూడా చాలా ఇన్స్పైరింగ్ అయ్యి హాలీవుడ్ సినిమాలను ఇన్స్పైరింగ్ అయ్యి ఆ సన్నివేశాలు ఆ కథలను తీసుకుని ఈ లియో సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఓకే, ఎంత కాదనుకున్నా సరే ఆయనలోని దర్శకత్వ ప్రతిభ అనేది లియో ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, సెకండ్ హాఫ్లో పూర్తిగా తేలిపోవడం జరిగింది. ఇక యానిమల్ సినిమా విషయంలో కూడా ఎలివేషన్స్ని కానీ, వైలెన్స్ని కానీ, యాక్షన్ సన్నివేశాలను కానీ, బోల్డ్ సన్నివేశాలను కానీ సందీప్ రెడ్డి వంగ బాగానే తీశాడు కానీ, బట్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని వర్గాలను మాత్రమే, కేవలం యూత్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సినిమాను చూడటం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్కి అది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రశాంత్ నీల్ పరిస్థితి కూడా అదే. చాలామంది రాజమౌళిని మించిపోయి ఎలివేషన్స్ను ప్రభాస్ను బాహుబలి కంటే ఎక్కువగా ఎలివేటెడ్గా చూపించారు అని చెప్పేసి అంటున్నారు. కానీ సలార్ సినిమాలో ప్రధానమైన లోపం ఎమోషన్స్ పండకపోవటమే. కేవలం ఆయన ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ వరకు వాటి మీద వాళ్ళ టీం అంతా కూడా ప్రశాంత్ నీలు, భువన్ గౌడ వీళ్ళందరూ దృష్టి పెట్టి అంతవరకు కూడా బాగానే చూసుకున్నారు. కానీ వాళ్ళు చెప్పాలనుకుంటున్న కథను కానీ అందులో పాత్రలు అదంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్లో. నిజానికి ఇందులో 3 తెగలు ఉన్నాయన్నారు, ఎవడికి సంబంధించింది అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అది అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు సినిమా చూడాల్సిన పరిస్థితి. ఆ 2-3 సార్లు ఒకసారి చూడటానికి ఇబ్బంది పడినోడు 2-3 సార్లు ఎందుకు చూస్తారు? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా సినిమాను క్లారిటీగా తీయటం అనేది దర్శకులకు అవసరం. అంతేగాని అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా సినిమా తీసి దానికి నెక్స్ట్ లెవెల్ ఫిలిం మేకింగ్ అని చెప్పేసి పేరెట్టుకుని ప్రచారం చేసుకుని రాజమౌళితో కంపేర్ చేసుకోవడం అనేది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. కేవలం కొన్ని సోషల్ మీడియా పేజెస్ సినిమాను హైప్ తీసుకొచ్చే క్రమంలో రాజమౌళిని ఆయనతో కంపేర్ చేస్తూ ప్రశాంత్ నీల్ కానీ సందీప్ రెడ్డి వంగన్ కానీ అంటున్నారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళదే. బట్ అల్టిమేట్గా మాత్రం రాజమౌళి స్థాయి వేరు, స్థానం వేరు. ఆయన స్థానాన్ని
అందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ ఫిల్మ్ మేకింగ్లో అందరికీ అర్థమయ్యే రీతిలో సినిమాని తీయటం అనేది ఇంపార్టెంట్. ఒక సినిమాని ఇప్పుడు 'బాహుబలి' కానీ 'బాహుబలి 2' కానీ సినిమాను మనం చూసాము అంటే కనుక ఒకటికి 2 సార్లు ఆ సినిమాలు చూసాం. ఎందుకంటే ఎంజాయ్ చేసే విధంగా ఆ సినిమాలు ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి, అర్థమవుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండా అందులోని ఎమోషన్ను మనం కూడా కనెక్ట్ అవుతూ, అందులోని ఎంటర్టైన్మెంట్‌ని ఆస్వాదిస్తూ, యాక్షన్‌ను మనం కూడా ఆ యాక్షన్ సన్నివేశాలకు థ్రిల్ అవుతూ ప్రతి మూమెంట్‌ను కూడా మనందరం కూడా ఎంజాయ్ చేసే విధంగా రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వస్తున్న దర్శకులు కేవలం హైప్ కోసమే ఈ రకమైన కంపారిజన్‌లు తీసుకొస్తున్నారు గానీ, ఆ తరహా ఫిల్మ్ మేకింగ్ అనేది ఇంకా చాలామంది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత రాజమౌళి కంటే సీనియర్స్ అయినటువంటి మణిరత్నం కానీ, శంకర్ కానీ వాళ్ళు తమదైన ఫిల్మ్ మేకింగ్‌తో రాజమౌళి కంటే గొప్ప స్థాయిలో వాళ్ళందరూ కూడా సినిమాలు తీశారు. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి. బట్ రాజమౌళికి ఎందుకు పేరు వచ్చిందంటే గనక ఖచ్చితంగా తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు తన సినిమా మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు లాభాలు తీసుకువచ్చారు కనుకే అపజయం ఎరిగిన దర్శకుడిగా ఆయన పేరు సాధించాడు కనుక ఈరోజు ఆయన నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. ఆయనకంటే గొప్ప ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ఇంతకుముందు కూడా ఉన్నారు. బట్ ఏదైనా కానీ అల్టిమేట్‌గా సినిమా అనేది కళాత్మకంతో పాటు బిజినెస్ ఓరియెంటెడ్ కూడా అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ ప్రకారం కూడా లెక్కలనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా మేకింగ్‌తో పాటు. సో వాటన్నిటిలో పరిగణలోకి తీసుకున్నాయి కాబట్టే రాజమౌళి ఆయన ఈరోజు ఒక నెంబర్ 1 పొజిషన్‌లో ఒక మంచి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయనకంటూ సపరేట్ గుర్తింపు సాధించుకున్నారు. ఆయనతో కంపేర్ చేసుకోవాలి అంటే ఆ తరహా ఫిల్మ్ మేకింగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కూడా సినిమాలు తీయాల్సిన అవసరం ప్రశాంత్ నీల్‌కి కానీ, లోకేష్‌కి కానీ, సందీప్ రెడ్డి వంగకి కానీ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. 'సలార్' సినిమాని చూసుకుందాం. ఫైనల్‌గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమాకి కంటెంట్ విషయంలో వచ్చిన మిశ్రమ స్పందన అనేది విడుదలై 4 రోజులైన వరకు కూడా అడ్వాన్స్ బుకింగుల రూపంలో 'సలార్'కి మంచి వసూళ్లు వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ వీక్ డేస్‌లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఇది ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. నిజానికి 400 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఇంకా 300 కోట్ల గ్రాస్ వస్తేనే ఈ సినిమాకి సంబంధించి 347 కోట్ల వరకు కూడా షేర్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వస్తేనే ఈ సినిమా థియరిటికల్‌గా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంత మేర 'సలార్' బ్రేక్ ఈవెన్ అవ్వగలుగుతుంది, లాంగ్ రన్‌లో అయినా సరే ఈ సినిమా పూర్తి స్థాయిలో ట్రేడ్ వర్గాల వారు ఆశించినట్టు ప్రభాస్ స్టామినా ఏమన్నా వర్కౌట్ అయ్యి కంప్లీట్‌గా రాబోయే సినిమాల రిజల్ట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుంటే 'సలార్' ఏ మేరకు అవుతుందనేది మాత్రం మరికొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.